మన కళ్ళ ముందు కనిపించే కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసులేనా? ధర్మరాజుల వారికి ఒక సందేహం వచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉన్నారు. ఆ సందేహాన్నే భీష్ముల వారితోటి ప్రస్తావిస్తే ఆయన చెప్పినటువంటి విషయం ఈరోజు నేను మీ దగ్గర ప్రస్తావించదలిచాను. సన్యాసి అంటే ఎవరు? ఇది మౌలికమైన ప్రశ్న. ఎవరికైతే రేపటి చింత లేకుండా తర్వాత రోజుకు ఏమీ మిగుల్చుకొనకుండా ఉంటాడో అతడు సన్యాసి. స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. అతడు ఏకాగ్రచిత్తంతో బాహ్య విషయాలను వేటిని చింతించకుండా మౌనవ్రతం అవలంబించాలి, తక్కువగా భుజించాలి, ఒకేసారి భుజించాలి, భిక్ష స్వీకరించటం కోసం మాత్రమే గ్రామంలో ప్రవేశించాలి, చేతిలో చిప్ప, చెట్టు మొదట్లో నివాసము, మాసిపోయిన వస్త్రము, వెంట రెండవ వారు ఎవరూ ఉండకపోవడం, ఎవరు ఏం చేసినా ఉపేక్షాభావంతో ఉండటం, ఇవి భిక్షువు యొక్క లక్షణాలు. ఏది దొరికితే అది కప్పుకుంటూ, ఏది లభిస్తే అది మాత్రమే తింటూ, ఎక్కడ పడితే అక్కడ శయనిస్తూ జీవనం గడిపేవాడు. పాముకు భయపడినట్లుగా జనసమూహానికి భయపడేవాడు, నరకానికి భయపడినట్లు సుఖాలకు వెరచేవాడు అతడు సన్యాసి. వైరాగ్యవంతుడు నాకు మరణం వస్తే బాగుండును అని అనుకోరాదు. అలాగే నేను ఇంకా జీవించాలి అని కూడా అనుకోకూడదు. కేవలం కాలాన్నే నిరీక్షిస్తూ ఉండాలి. ఇలా ఎన్నో విధాలుగా మరెన్నో కథల ద్వారా భీష్ముడు ధర్మరాజుల వారికి మనస్సులో కలిగిన అశాంతిని దూరం చేయాలని ప్రయత్నం చేశారు. ఉపాఖ్యానాలు, సంవాదాల ద్వారా ధర్మరాజుల వారి మానసిక సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం చేశారు. అయినా ధర్మరాజుల వారు అంటారు కదా, పితామహ, నేను స్వయంగా పాపకర్మ చేశాను, ఇందరి మరణానికి కారణమయ్యాను, నా మనస్సులోని అశాంతి తొలగడం లేదు, ఉపాయం ఏదైనా చెప్పు అని మరలా ప్రాధేయపడ్డాడు. ఈయన ఇట్లా ప్రాధేయపడటం, ఆయన మనసులో అశాంతి తొలగేదాకా భీష్ముల వారు చెబుతూ ఉండటం మనకు మహాభారతంలో కనపడుతుంది. వ్యక్తిత్వ వికాస పాఠాలకు శాంతి పర్వము, అనుశాసన పర్వము ఈ రెండింటినీ మించినటువంటి గ్రంథాలు ప్రపంచ వాంగ్మయంలో మనకి ఎక్కడా దొరకవు, కనపడవు కూడా. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.